హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీజీ స్పోర్ట్స్ హబ్. ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ ప్రారంభానికి ఇంకా సమయం ఉంది. అన్ని జట్లు తమ కోచింగ్ స్టాఫ్ లో మార్పులు చేపడుతున్నాయి. ఈ క్రమంలో బెంగళూరు బుల్స్ జట్టులో ఓ కీలకమైన మార్పు చోటు చేసుకుంది. గత 11 సీజన్లుగా జట్టుకు కోచ్ గా వ్యవహరించిన రణధీర్ సింగ్ సెరావత్ తన పదవికి రాజీనామా చేశారు. అతని స్థానంలో బీసీ రమేష్ ను హెడ్ కోచ్ గా నియమించారు. రణధీర్ సింగ్ సెరావత్ ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో ఒకే జట్టుకు 11 ఏళ్ల పాటు నిరంతరం కోచింగ్ చేసిన ఏకైక కోచ్. అతని కోచింగ్ లో జట్టు 6వ సీజన్ లో ఛాంపియన్ గా నిలిచింది. అలాగే పర్దీప్ నర్వాల్, పవన్ సెరావత్ వంటి ప్రతిభావంతులైన రైడర్లను తీసుకురావడంలో అతని పాత్ర ఎంతో కీలకమైనది. అయితే 11వ సీజన్ లో బెంగళూరు బుల్స్ ప్రదర్శన అత్యంత నిరాశజనకంగా సాగింది. మొత్తం లీగ్ లో జట్టు కేవలం 2 మ్యాచ్లను మాత్రమే గెలిచింది మరియు చివరి స్థానంలో నిలిచింది. ఇది ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత దారుణమైన సీజన్ గా మిగిలింది. ఈ కారణంగానే రణధీర్ సింగ్ సెరావత్ హెడ్ కోచ్ పదవికి రాజీనామా చేసినట్లు భావిస్తున్నారు. అయితే తన రాజీనామా ప్రకటిస్తూ రణధీర్ సింగ్ సెరావత్ ఇలా మాట్లాడారు. నేను ప్రో కబడ్డీ లీగ్ తొలి సీజన్ నుంచి 11వ సీజన్ వరకు బెంగళూరు బుల్స్ కు కోచ్ గా పనిచేశాను. ఈ ప్రయాణం చాలా స్మరణీయంగా, పాఠాలు నేర్పినదిగా సాగింది. జట్టు మేనేజ్మెంట్, ఆటగాళ్లు మరియు నాకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జట్టుకు భవిష్యత్తులో విజయాలు రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడే నేను తప్పుకునే సరైన సమయం అని భావిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. అయితే కొత్త కోచ్ బీసీ రమేష్ పై చాలా ఆశలు పెట్టుకున్న బెంగళూరు బుల్స్. రమేష్ గతంలో పలు టీమ్స్ కు కోచింగ్ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు బెంగళూరు బుల్స్ కు ఆయన కొత్త దిశను చూపుతారని అభిమానులు ఆశిస్తున్నారు. కొత్త కోచింగ్ స్ట్రాటజీతో 12వ సీజన్ లో జట్టు మెరుగైన ప్రదర్శన చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సో ఫ్రెండ్స్, ఈ బెంగళూరు బుల్స్ మేనేజ్మెంట్ నిర్ణయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కబడ్డీ ఫ్యాన్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.